హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక అత్త కూడా సిరీస్ పార్ట్ 5 చేస్తున్నాం. వ్యూస్ అస్సలు మంచిగా పోవట్లేదండి. జర ఆఖరి వరకు చూసి సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ సిరీస్ మీకు నచ్చుకుంటే చెప్పండి, కామెంట్ లో మనం ఆపేద్దాం. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి అనేది కామెంట్ లో చెప్పరు, అదే చేసేద్దాం. కంటెంట్ మంచిగా లేదా, లేకుంటే వాయిస్ బాగాలేదా, లేకుంటే ఏంది కామెడీగా అనిపించట్లేదా, రియాలిటీగా అనిపించట్లేదా ఏంది అనేది కామెంట్ లో చెప్పుర్రి. మనం చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ అవుదాం. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అమ్మ లావణ్య, ఇల్లు నచ్చిందా నీకు? నచ్చింది, మస్తు ఉంది మావయ్య. సర్లే వదినా, ఇక నేను పోయేస్తా. ఏంది కస్తూరి ఇప్పుడే వచ్చినా అప్పుడే పోతానంటాను, కాసేపు ఉండిపోదులే. లేదు వదినా, యాడ్ పని ఆడే ఉంచొచ్చిన, మళ్ళీ తూరొస్తాలే. సరే అయితే. సరే అత్తయ్య, రండి, నేను తీసుకెళ్తా. సరే అల్లుడు పద. అమ్మ లావణ్య, వదిన ఇక వెళ్ళొస్తా. సరే అమ్మా. సరే లావణ్య, కిచెన్ లో పని ఉంది, నేను పోతున్నా. గడ పని ఉంది, గది చూసుకో, నేను కిచెన్ లో పని చూసుకుంటాలే. ఇగో సిరి, ఏం చేస్తున్నావు? గివి కాడ సర్దవే, మస్తు పని ఉంది, ఒక్క పని చేస్తలేవు. మస్తు పని ఉంటే నువ్వే చేసుకో, నేనెందుకు చెయ్యాలి? నీ కోడలు ఉందిగా, ఆమె నువ్వు చేసుకోండి. ఇక అన్ని ముచ్చట్లు మా అక్క అని చెప్పి చెప్తుర్రా ఏంది? ఈ ముచ్చట్లు చెప్పనీకి ఏంది? ఇప్పుడు నేను ఏమన్నా నువ్వు గట్లా మాట్లాడుతున్నా? నర్సి, నర్సి, ఏందండి? ఏంది లొల్లి? ఎప్పుడు గదేనా? ఇక ఇప్పుడు నేను ఏం చేసిన అన్నోళ్ళు అంటారు? మీరు చేసే పనులు అట్టున్నాయి. మీ కోడలు వచ్చిందిగా, ఆమెతోనే మీ పనులు చేయించుకోండి, నేనెందుకు చెయ్యాలి అన్నా. గామాటికి లొల్లాడుంది. సరే గట్లనే చేయకు. మళ్ళా లావణ్యతో పని చేయించాలనో వద్దో మాకెరకే. నువ్వు చెప్పాల్సినంత అవసరంలే. పెళ్ళైనకెళ్ళి చూస్తున్నా లావణ్యనే అంటున్నావు. ఏంది లావణ్యని అంటున్నావు? గదంటే ఏమంటారే? నువ్వు ఆగమ్మా. నువ్వేంది నాన్న గట్లా మాట్లాడుతున్నావు? మీరు చేసే పనులు ఎట్టున్నాయి? మేము పని చేసేటోళ్ళ కానొస్తున్నామా మీకు? మేము ఇంట్లో ఉన్నామన్న ముచ్చటే అదికిలే. బయట వాళ్ళకైనా చెప్తుర్రు గాని మాకు మాత్రం చెప్తలే. అందరికి చెప్తుర్రు. అందరికి చెప్పినాక ఏంది ముచ్చట మేము అడిగే వరకు మాకు చెప్తలే. అల్లుడిని ఇట్టేనా చేసేది? మీ కొడుకుని గల అత్తోళ్ళు గిట్టే చేస్తే మీరు ఒప్పుకుంటారే? అడిగితే లొల్లి చేస్తున్నామంటుర్రు. అయినా మీరు అందరికి చెప్పిర్రు, మా అత్తింటోళ్ళకి ఎందుకు చెప్పలే? మీరు ఇల్లు కొన్న సంగతి గాలికి ఎందుకు చెప్పలే? మీరు పేరెంటానికి అందరిని పిలిచిర్రు, అన్ని చేసిర్రు, గాలి ఏం చేసిర్రు అని మీరు గాలి పిల్లే అంటే ఏంటి? ఇప్పుడు ఏమనుకోవాలి నేను? గాళ్ళు మీకు సరిపోరనేగా, గాళ్ళకి మనం చెప్పేది ఏంటి అనేగా. మీరేమో ఇంత చేస్తుర్రు, మిమ్మల్ని ఏమనుకుండా ఏం అడగకుండా నేను చెప్పుడే ఉండాలే. చూసినావే నర్సి, గది మనసులో ఇంత ఉంచుకుందే. అయ్యా అయ్యా అయ్యా, చూసినావే నీ మాటలకి అయ్యా ఎంత బాధపడిండో. గంతా చూస్తున్నావు, గంత నువ్వే చేస్తున్నావు, నీకు అన్ని అరికే అయినా ఇట్ట మాట్లాడవే గిన్ని మాటలు. నువ్వు చేసిన పనికి ఆగండి అత్తయ్య, ఆగండి. అంతా గిదే చేసిందే, దీని వల్లే అంతా. చెప్తా నీ సంగతి. ఏందత్తయ్య, తనంటే ఒక మాట అంటుంది, మీరెందుకు ఇట్లా చేస్తుర్రు? అత్తయ్య మస్తు కోపంలో ఉన్నారు, తర్వాత మాట్లాడదాం. ఏందత్తయ్య ఇంకా అట్లనే ఉన్నారు? ఇంకా లొల్లికెళ్ళి ఆలోచిస్తున్నారా అత్తయ్య? అయ్యో అత్తయ్య, సిరికి ఏదో తెలిసి తెలియక అట్లా మాట్లాడింది. అయినా మీరు దాన్ని పట్టించుకుంటూ ఉంటే ఎట్లా చెప్పుర్రి? అయినా మీరు వాళ్ళ అత్తోళ్ళని పిలుచుంటే అయిపోతుండే కదా అత్తయ్య. గాళ్ళు మస్తు సంతోషపడుతుండే. దానికి అన్ని ఎరకే, దానికి అన్ని తెలుసు. అయినా గది గట్లనే మాట్లాడింది, మీ మీద పిలవనట్టు కొద్ది గట్ల మాట్లాడింది. గల్లయ్య ఎంత మస్తు బాధపడిండు. నేను అడిగిన గాళ్ళని ఏం మాట్లాడలే. మీ అత్తోళ్ళకి పోయి చెప్దాం పాసిరి, నువ్వురా నాతో పాటు చెప్పొద్దామంటే గామె ఏం మాట్లాడలే. మీ లగ్గానికి పోయి పిలిచినాం గాళ్ళని, గాళ్ళు రాలే. ఇంకా ఇప్పుడు వెళ్ళి పిలిస్తే వస్తారా ఏంది? వీళ్ళు ఏం ముచ్చడి చెప్పట్లే. నేను పిలవకుండా సప్పుడున్నా. అదేమో మనసులో ఇంత పెట్టుకుని ఏం తెలవనట్టు గిట్లా ఉండి ఇప్పుడు ఎంతగానో మాట్లాడుతుంది. అయ్యో అత్తయ్య, సిరి ఏదో కోపంలో మాట్లాడిందే. మీరు ఇడిచుండి ఇంకా ఏంది మీరు? మీకు తెలియదా సిరి ఏందో? అమ్మో అమ్మో, గిది నిన్నగాక మొన్న వచ్చిందే. గిది నా గురించి గాళ్ళకి చెప్తుందే గాలీనుడు. చెప్తా దీని సంగతి. దీనికెళ్ళి లొల్లులన్నీ సురి అయిన ఇంట్లోకి వెళ్ళి చెప్తా. సరే లావణ్య, నాకు మస్తు తలనొప్పి వస్తాంది, కాస్త ఛాయ్ పెట్టివ్వమ్మా. అట్లనే అత్తయ్య, తీసుకొస్తా. పో ఛాయ్ పెట్టిస్తావా? చెప్తా నీ సంగతి. ఏ సిరి, ఏంది ఇంకా అట్లనే ఉన్నా? కోపం తగ్గలేదా ఏంది? ముచ్చట నీకేంది? నువ్వు పిలిచిన ముచ్చట ఏందో గది చెప్పు. లావణ్య ఆడికెళ్ళింది, తలనొప్పి వస్తాంది, ఛాయ్ తీసుకురా అని చెప్పినా ఇంకా ముఖమే కానొత్తలే. చెప్పి గంట అవుతాంది. నాకేం తెలుసు? నాకుగాని చెప్పిర్రా మీరు? వచ్చినాక చెప్పుకో నువ్వే. మస్తు టైంకి దొరికినావు లావణ్య, చెప్తా నీ సంగతి. అబ్బబ్బబ్బా, ఏంది మస్తు మాడిన వాసన వస్తుంది. స్టవ్ మీద ఏం పెట్టిపోయిందో ఏమో, పోయి చూద్దాం.
అయ్యయ్యో పాలన్నీ ఖరాబ్ అయినాయి, స్టవ్ అంతా ఖరాబ్ అయింది. అసలుకే మొన్ననే కొన్న కొత్త స్టవ్ మొత్తం అప్పుడే ఖరాబ్ చేసింది. ఇది లావణ్య, లావణ్య ఏంది అట్టారుస్తున్నావు? అయ్యయ్యో పాలన్నీ ఇట్టా ఖరాబ్ అయినాయింది. లావణ్య ఏందత్తయ్య? అయ్యయ్యో పాలన్నీ ఏంది ఇట్లా అయినాయి? అంతా నువ్వే చేసి మమ్మల్ని అడుగుతున్నావా? స్టవ్ మీద పాలు పెట్టి నువ్వే అడిగిపోయినావు. చూసినావా ఎట్లయిందో? డబ్బులు ఏమైనా చెట్లకెళ్ళి గుంజుకొస్తున్నావు అనుకుంటావా? వాళ్ళ అయ్యగాని ఇస్తుండ అనుకుంటుందేమో. వాళ్ళ అయ్య ఆడబిడ్డ పైసలు ఇయ్యలే, ఇక మన ఇంటికి పైసలు ఇస్తాడా? మా నాన్నలు ఎందుకు తీస్తానో మధ్యలో? నువ్వు ఏదైనా పని చేసి పెట్టి సగంలో పోయేటప్పుడు ఎవరికైనా చెప్పుకోవాలా? ఇట్లా పోతారా? అత్తింటికి వచ్చినాక ఎట్లా ఉండాలో తెలియదా నీకు? మీ అయ్య అమ్మ చెప్పలేదా ఏంది? ఏందత్తయ్య చిన్న విషయానికి ఎందుకు వాళ్ళు అంటారు? మళ్ళీ ఎప్పుడు చెయ్యలే, తప్పయింది. మీ అమ్మ అయ్య నేను నేర్పాలే, తెలియదా వాళ్ళకి? అత్తయ్య అంటే అంటది, నువ్వెందుకు అంటున్నావు వాళ్ళని? ఏ లావణ్య నా బిడ్డ అంటదే, ఈ ఇంటి ఆడబిడ్డ, దాని మీద నువ్వు ఎక్కువ మాట్లాడనికేలే. గందుకే చెప్పినా ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచాలి అని. ఇవాళ బుద్ధి వచ్చిందే నాకు. ఏంది లావణ్య అట్లా ఉన్నావు? ఈ రోజు అత్తయ్య నన్ను తిట్టారు. ఏమైంది లావణ్య? అత్తయ్య ఛాయ్ అడిగారు, నేను పాలు స్టవ్ మీద పెట్టి పోయినా 5 నిమిషాలు వద్దాంలే అని. ఇంకా అవి వచ్చేసరికి మాడిపోయి అప్పటికి అత్తయ్య ఇల్లు చూసిండ్రు, నన్ను పిలిచిండ్రు. అత్తయ్య కోప్పడిండ్రు. దాంతో ఇంకా సిరి ఇంకా డబ్బుల గురించి వాటి గురించి వీటి గురించి అన్ని మాట్లాడి అత్తయ్యకి ఇంకా కోపం తెప్పించింది. స్టవ్ ఖరాబ్ అయిందని అత్తయ్య కోపంతో డబ్బులు ఏమన్నా చెట్లకెళ్ళి తెంపుకొస్తున్నామా అనంది. దానికి సిరి ఏమో వాళ్ళ ఏగాని ఇస్తుండేమో, ఆడబిడ్డ పైసలు ఇయ్యలే, ఇంకా గవ్వ కూడా ఇస్తున్నా అని చాలా మాట్లాడింది. దాంతో అత్తయ్యకి ఇంకా కోపం వచ్చి ఇంకా మాట్లాడింది. అత్తయ్య అంటే అంటారు, నువ్వెందుకు అంటున్నావు సిరి అని అంటే అత్తయ్య కోపం వచ్చి తన ఇంటి ఆడపెట్టి తన అంటే అంటుంది, నువ్వు తన మీద కరవనికిలే అని నాపై కోప్పడి చాలా మస్తు మాట్లాడిండ్రు. నన్ను అంటే పర్వాలే, మా అమ్మ నాన్నని కూడా చాలా మాట నిండ్రు. అందుకే నాకు ఈ రోజు మస్తు బాధ అవుతుంది. ఏ లావణ్య అవన్నీ పట్టించుకోకు, అవన్నీ ఉండేవే కదా, ఇక అవి వదిలే. పొద్దున్నకెళ్ళి అమ్మ మళ్ళీ నార్మల్ గా మస్తుగా మాట్లాడుతుంది నీతో, అవన్నీ పట్టించుకోకు నువ్వు. నేనేం కావాలని చేయలేదండి, నేను స్టవ్ సిమ్ లోనే పెట్టిపోయినా అవి అప్పటికెళ్ళి అట్లా అయినాయో నాకేం తెలవట్లేదు. ఇక వదిలే లావణ్య, అయిపోయిందిగా, ఇక రేపటికెళ్ళి జాగ్రత్తగా ఉండు, సరేనా? సరేనండి. ఇదంతా సిరి పన, ఆడబిడ్డ పైసలు ఇయ్యలే అని గిట్లా చేస్తుర్రా లావణ్యని. సమయం వచ్చినప్పుడు గన్ని అడుగుతా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.